ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము 1 నుండి 14వ వచనం అటు చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటెను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును గదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలకముందు అది ఏ పనికిని తగకపోయెనే. అగ్ని దాని అందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 16వ అధ్యాయము 1 నుండి 14వ వచనం మట్టుకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు. శుభ్ర మగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నాను బ్రతుకుమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనంగా నున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాద రక్షలు నీకు తొడిగించి తిని. సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని. నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని. ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలును నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇయ్యగా
నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.